విద్యా సంస్థలు అల్లంపాటి శ్రీరాములు రెడ్డి గారి బౌలింగ్, మన సిపిఎంపాటి నగర కార్యదర్శి గట్టిచేరుల బ్యాటింగ్. గుడ్ స్టార్ట్. హలో కానియాలి శరత్ ఆటో తీయాలి కాంప్లీట్. పూలే బొమ్మ సెంటర్, ఎన్టీఆర్ నగర్ ఆటో స్టాండ్. 2 సింహాల మధ్యన కొద్ది క్షణాల్లోనే ఆట ప్రారంభమవుతుంది. టీపీ గూడూరు కానీ, ఇందుకూరుపేట కానీ చాలా మండలాల నుంచి ఈఆర్ కాలేజీ గ్రౌండ్లో జరిగేటటువంటి మనమేంది మన యూనియన్ మన అందరం కలిసి మెలిసి ఉండాలా. రేపు మళ్ళీ మనం అందరం కూడా కార్మికులుగా ఒక కార్యక్రమాలు గ్రౌండ్లో పెట్టాం. చివరికి అది పోటీ తత్వం అయింది. మనకు పోటీ ఉండకూడదు, ఫ్రెండ్లీగా ఆడుకోవాలి. లాస్ట్కి ఫైనల్కి వచ్చినటువంటి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో నెల్లూరు ఆటో యూనియన్ సభ్యులందరికీ ఇక్కడ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నందుకు మొదటగా సిఐటి వారికి ధన్యవాదాలు. ప్రతి వాళ్ళల్లో సాధారణంగా మన వ్యాపార సంస్థలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, కొన్ని కార్పొరేట్ కంపెనీస్లు కావచ్చు, ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ఆట విడుపు అంటే వినోదం కోసం ఇట్లాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అనేది సర్వసాధారణం. కానీ ఇలాంటి బిజీగా ఉండి వాళ్ళ ఆటో తోలుకునే బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళకి ఒక ఆట విడుపు కల్పించాలి, ఉల్లాసం కలిగించాలనే ఉద్దేశంతో నగర సిఐటి పార్టీ ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా వాళ్ళ ఆధ్వర్యంలో హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా సిఐటి నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో అన్ని తరగతులకు సంబంధించినటువంటి కార్మికుల్లో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అటు అమాలీలు కానీ, అటు ఆటో రంగం కానీ, మున్సిపల్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశ, వివిధ తరగతుల్లో వాళ్ళకి తగినటువంటి ఆటలు అంటే వచ్చింది ఆడు నచ్చింది పాడు అనేటటువంటి నినాదంతో ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతో ఉత్సాహంగా ఈరోజు నెల్లూరు నగరం ఎస్విజిఎస్ కాలేజీ గ్రౌండ్ లో ఆటో కార్మికులకి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు నాగరాజు గారికి సిఐటి నగర కమిటీ తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఆటో కార్మికులు ఓన్లీ ఆటోలు నడుపుకునేటటువంటి కాకుండా కొంచెం ఉల్లాసం ఉత్సాహమైనటువంటి వాతావరణంలో వాళ్ళ దారుఢ్యాన్ని వెలికితీసేందుకు, వాళ్ళ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ ఆటల పోటీలు మండుటి ఎండలో కూడా ఒక ఐక్యతతో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ ఆటల పోటీలు నిర్వహించాలనేటటువంటి ఎంతో దూరంగా నెల్లూరు టౌన్ లో ఆటో కార్మికులు ఎవరెవరినో తీసుకొచ్చేసి ఒక క్రమశిక్షణగా ఆటో ప్యాసింజర్లతో ఒక నిబద్ధత నిజాయితీగా పనిచేసేటువంటి ఆటో కార్మికులకి ఈ విధమైనటువంటి ఆటల పోటీలు నిర్వహించి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ గెలుపొందినటువంటి వాళ్ళకి ప్రధానోత్సవం 13వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకి ఆత్మకూరు బస్టాండ్ దగ్గర నుంచి ర్యాలీ, పూలే బొమ్మ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా నెల్లూరు నగరంలో కార్మికులు, కర్షకులు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు సిఐటి నిర్వహించేటటువంటి క్రీడా పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు సురేష్, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. సోదరులారా, 2011 సంవత్సరం నుంచి మేడే సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కార్మికులందరికీ వాళ్ళలో ఉండేటటువంటి నైపుణ్యాన్ని వెలుగుతీయడానికి ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది.
అదేవిధంగా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంటాం. ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఉండేటటువంటి నెల్లూరు నగరంలో ఈ ఆటల పోటీలు జరుగుతూ ఉంటాయి. దీనికి వేదికగా ఒక్కోసారి ఈఆర్ కాలేజీ గ్రౌండ్, ఒక్కోసారి ఏబిఎం కాంపౌండ్, ఒక్కోసారి ఏసీ స్టేడియం, ఇట్లా 2011 నుంచి ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర పరిధిలో ఎస్విజిఎస్ కాలేజీలో ఈ యొక్క ఆటల పోటీలు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దాదాపు ఇప్పుడు 6 టీములు ఆడుతూ ఉన్నాయి. ఈ యొక్క స్నేహపూర్వక వాతావరణంలో ఇందాక సార్ చెప్పినట్టు బిజీ లైఫ్ ఈరోజు కార్పొరేట్ సంస్థలకు కావచ్చు, అట్లాగే ప్రైవేట్ సెక్టర్ లో ఉండే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ సెక్టర్ లో ఉండేటటువంటి ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఏ అయినా కానీ ఎవరి పాటికి వాళ్ళు బిజీ లైఫ్ లో ఉండేటటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ సంపాదనతో పాటు వాళ్ళకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులను అన్నింటిని కూడా పక్కన పెట్టి ఉల్లాసభరితమైనటువంటి వాళ్ళ యొక్క దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి యూనియన్ లో ఉండేటటువంటి కార్మికులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి మనలో ఉండేటటువంటి కళ నైపుణ్యాన్ని బయటకు ప్రదర్శించడానికి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్స్ ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా సిఐటికి సంబంధించి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఒక క్రమశిక్షణ బద్ధంగా పనిచేస్తుంది. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ అట్లాగే నెల్లూరు నగర పరిధిలో ఉండేటటువంటి అన్ని స్టాండ్స్ కూడా సిఐటి నిబంధనలకు లోబడి, అట్లాగే ట్రాఫిక్ సిస్టమ్ ఎక్కడ కూడా వైలేట్ చేయకుండా పనిచేసేటటువంటి పద్ధతుల్లో ఈ యొక్క మా యూనియన్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆటల పోటీలు రెగ్యులర్ గా జరిగేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. నా పేరు మురళి, ఆటో యూనియన్ నగర కార్యదర్శిని. మేడే వార్షికోత్సవంలో భాగంగా సిఐటి యొక్క పిలుపు మేరకు ఆటో యూనియన్ నగర కమిటీ ద్వారా ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. మేము ఎంతో మానసిక ఒత్తిడిగా అనేక ఇబ్బందుల్లో ఉన్నా కూడా క్రీడలు అనేది ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మేము ఈ రోజు ఎటువంటి ఎండ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా ఈ గేమ్స్ ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మాకు ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా కూడా ఈ రోజు ట్రాఫిక్ ఎస్ఐ గారు మాకు కొంచెం వెసులుబాటు చేసుకొచ్చి ఆయన ప్రారంభించడం కూడా మాకు ఒక మంచి సంతోషకర విషయం. మేము భవిష్యత్తులో కూడా అనేక గేమ్స్ ఆటో యూనియన్ కూడా కేవలం ఆటో డ్రైవర్లమే కాకుండా అనేక గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి మా సిఐటి ఇచ్చే పిలుపులో కూడా మేము అనేక వార్షికోత్సవాల్లో కూడా ఖచ్చితంగా పాల్గొంటాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.